అనుబంధంలో ఆనందం, ఆ అమృతత్వం, దీన్ని ఆవిష్కరించడంలో ఆదికావ్యమైనటువంటి శ్రీరామాయణం మధురాతి మధురం. తత్వాన్ని పక్కన పెట్టండి, శ్రీరామాయణంలో శ్లోకం వెనక ఏ తత్వం దాగుంది అన్నది పరిశీలించడం కన్నా యథార్థానికి శ్రీరామాయణాన్ని శ్రీరామాయణంగా చదువుకుంటే చాలు. మధురాతి మధురమైనటువంటి గాథ. శ్రీరామాయణాన్ని ఏమీ జోడించకుండా, ఏ కొత్త కళ్ళజోడు పెట్టుకోకుండా రామాయణాన్ని రామాయణంగా చదువుకుంటే చాలు. రామ కథని అర్థం చేసుకుంటే చాలు. రాముడు ఎలా ప్రవర్తించాడు అన్న విషయాన్ని మనసులో పెట్టుకోగలిగితే చాలు. సీతమ్మ తల్లి ఎలా ప్రవర్తించింది అన్నది చూడగలిగితే చాలు. మనకి సమస్తమైనటువంటి అభ్యున్నతిని శ్రీరామాయణం కల్పించగలదు. అంత గొప్ప కావ్యం శ్రీరామాయణం. అటువంటి రామాయణ కావ్యంలో దశరథ మహారాజు గారి గురించి మాట్లాడుతూ వాల్మీకి మహర్షి ఒక మాట అంటారు. తాంతు రాజా దశరథో మహారాష్ట్ర వివర్ధన పురీమావాసయామాస దివం దేవపతిర్యథా అన్నారు. దేవేంద్రుడు స్వర్గలోకాన్ని ఎలా పరిపాలిస్తాడో అంత అందంగా, అంత చక్కగా అయోధ్యానగరాన్ని రాజధాని చేసుకుని కోసల రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు దశరథ మహారాజు గారు. ఆయన మీద సామంతులు ఎదురు తిరగలేదు. ఆయన రాజ్యంలో ఉండేటటువంటి ప్రజలు దుర్గుణములకు అలవాటు పడలేదు. వాళ్ళందరూ కూడా మంచి గుణములు కలిగినటువంటి వారు, భార్యలు అనురూపలైనటువంటి వారు, సర్వకాలములయందు ఆయనని అనువర్తించేటటువంటి వారు. రాజు పరమధర్మాత్ముడు, వేదాన్ని ప్రమాణంగా స్వీకరించి పెద్దలైనటువంటి గురువుల చేత శిక్షింపబడినటువంటి బుద్ధి కలిగినటువంటి వాడై సర్వకాలములయందు ధర్మానుష్ఠానమునందు పూనిక కలిగినటువంటి మహారాజు. కాబట్టి ఆయన సంతోషంగా ఉండకుండా ఉండడానికి కారణమేమీ లేదు. అటువంటి మహారాజు పరిపాలన చేస్తున్న కాలంలో ప్రజలకు ఉన్నటువంటి గొప్ప ఐశ్వర్యమేదో వాల్మీకి మహర్షి చెప్పారు. లంకాపట్టణంలో ఉండేటటువంటి వారిది బాహ్యమైన ఐశ్వర్యం, అయోధ్యానగరంలో కోసల రాజ్యంలో ఉండేటటువంటిది ఆంతరమైన ఐశ్వర్యం. వాళ్ళు నా కుండలి, నా మకుటి, నా స్రగ్వి, నాల్పభోగవాన్, నా మృష్టో, నానులిప్తాంగో, నా సుగంధశ్చ విద్యతే, నా మృష్టభూజి, నా దాత, నాప్యనంగద నిష్కధృక్, నా హస్తాభరణో నాపి దృశ్యతే, నాప్యనాత్మవాన్ అంటూ వర్ణించారు వాల్మీకి మహర్షి. ఆ కోసల రాజ్యంలో ఎవ్వరూ కూడా నా కుండలి, చెవులకు ఆభరణములు లేనివాడు లేడు, నామకుటి, తలపాగా చుట్టుకోనివాడు లేడు, మెడలో పూలదండ దాల్చనివాడు లేడు, తృప్తి లేనివాడు లేడు. తృప్తి లేనివాడు ఎలా ఉంటాడండి? పక్కవాడు కన్నా ఈ పక్కవాడికి ఎప్పుడూ తేడా ఉంటుంది, అందరూ ఒక్కలా ఉండరుగా. అంటే ఎవరికి ఏది ఉందో దానితో తృప్తి పొందినవారు. నా మృష్టభోజి, కడుపు నిండా తిననివాడు లేడు, తనకి ఏది ఉందో దాన్ని పరమాన్నంగా తిన్నవాళ్ళు. పక్కవాడికి పెట్టకుండా తినేటటువంటి లక్షణం ఉన్నవాడు లేడు. అతిథి ఎప్పుడు దొరుకుతాడా అని వెతికి వెతికి తీసుకొచ్చి కూర్చోపెట్టి అతిథికి అన్నం పెట్టి అతిథి అన్నం తిన్న తరువాత గృహస్థాశ్రమము ధన్యమైందన్న భావనతో భోజనం చేసేటటువంటి వారే తప్ప కేవలంగా ఏదో చెయ్యాలి కాబట్టి చెయ్యాలనేటటువంటి భావనతో సంసారమునందుండి కేవలము భోగములను అనుభవించడమే తన జీవితము యొక్క ప్రధానమైన ప్రయోజనంగా బ్రతుకుతున్నటువంటి వారు కాదు ఆ రాజ్యంలో ఉన్న ప్రజలు. అంత మంచి ప్రజలైన కారణం చేత మహారాజు ఎంతో సంతోషంగా ఉన్నాడు. ఇంత సంతోషంగా ఉన్నటువంటి మహారాజుకి బాధపడవలసినటువంటి అవసరం ఎక్కడుంది? ఏమీ లేదు, ఎంతో ఆనందంగా ఉన్నాడు. మీరు కొంచెం ఆలోచించండి. మనకి కూడా జీవితంలో బ్రహ్మచారిగా ఉన్నప్పుడు మిగిలిన ఆశ్రమాలు అన్నిటి యందు ఉంచుకోవడానికి కావలసినటువంటి జ్ఞాన సముపార్జన గురువుగారి పాదాల దగ్గర కూర్చుని నేర్చుకోవడం అన్నది బ్రహ్మచర్యాశ్రమంలో జరుగుతుంది. ఋషులు, దార్శనికులు వాళ్ళు మనిషి యొక్క బలాన్ని బలహీనతని లెక్క కట్టారు. ఒక వయసు వచ్చిన తరువాత మనసు యందు కామము పొడసూపుతుంది, తనకన్నా భిన్నమైనటువంటి లింగస్వరూపమునందు అనురక్తి కలుగుతుంది. దాన్ని ధర్మంతో ముడివేయకపోతే విచ్చలవిడితనం కలుగుతుంది, దాని వలన లోకం వర్ణసంకరం అవుతుంది. అలా కాకూడదని కామాన్ని ధర్మంతో ముడివేశారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.